మహానటుడు సిఎస్ఆర్ పూర్వ స్మృతులు 6వ చివరి భాగం. నట సవ్యసాచి సిఎస్ఆర్ అని ఈ పుస్తకం తయారు అవ్వడానికి చాలా సహాయపడినటువంటి అయ్యదేవర పురుషోత్తమరావు గారి వ్యాసం. తెలుగునాట సిఎస్ఆర్ అన్న ఈ 3 ఇంగ్లీషు పొడి అక్షర ఒక మహానటుడిని తలపింపచేస్తారు. చిరకలపూడి సీతారామాంజనేయులన్న పూర్తి పేరు గల ఈ మహానటుడు నాటకానికి సినిమానికి మధ్య వారధిగా నిలిచి నాటకాలలో సిఎస్ఆర్ ఆంజనేయులుగా, సినిమాలలో సిఎస్ఆర్గా అఖండ కీర్తినార్జించుక 1907 జూలై 7న జన్మించి 1963 అక్టోబర్ 8న నటరాజులో ఐక్యమయ్యారు. ఆయన జన్మదినం ప్లవంగ ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ కావడం కూడా ఒక విశేషం. ఆయన ఎందరికో గురుతుల్యం. ఒక రకంగా నాగయ్య వంటి మహానటుడికి కూడా. ఈ మహానటుడు జీవించింది 5.5 దశాబ్దాలు, 56 మాత్రం. అయినా 4 దశాబ్దాల పాటు నట జీవితం సాగించి అటు నాటక రంగాన్ని ఇటు చలనచిత్ర రంగాన్ని ఎనలేని సేవ చేసి తనకు తానే సాటి ఎందరికో మార్గదర్శకుడై మరపురాని మహామనీషి అయ్యి చిన్నతనంలో తండ్రి గారి ప్రోత్సాహంతో నాటకాలు చూసి సిఎస్ నటేషన్ లంకాదహనం నాటకంతో ప్రభావితుడై చిన్నతనంలోనే స్కూల్ టీచర్ల ప్రోద్బలం షేక్స్పియర్, షైలాక్ పాత్రలు ధరించి మెప్పు పొందారు. చిన్నతనంలో బొబ్బిలి యుద్ధంలో మంతెన బుచ్చన, కృష్ణరాయబారంలో సహదేవుడు వేసి బాగా పాడి మన్ననలు పొందిన తన 17వ సంవత్సరానికి పానుగంటి వారి రాధాకృష్ణ పాత్ర ధరించడానికి అప్పటికి దాకా అవకాశం రాదు. దాంతో ప్రారంభించి ముత్తరాజు వారి కృష్ణ తులాభారంలో కృష్ణుడిగా స్థానం వారి సరసన నటి తెలుగు ప్రజల మన్ననలు అపారంగా పొందారు. రంగూన్లో కూడా కృష్ణ తులాభారం వేసి గొప్ప గౌరవం పొందారు. సిఎస్ఆర్ కృష్ణుడు స్థానం సత్యభామ, పిల్లవమర్రి సుందరరామయ్య నారదుడు, వంగర వసంతకుడు, ఈలపాట రఘురామయ్య రుక్మిణి, సూరవరపు వెంకటేశ్వర్లు నడిని, తర్వాత టి రామకృష్ణ శాస్త్రి గారు ఎన్నో నాటకాలలో నారదుడుగా వేశారు. అదే సిఎస్ఆర్కు మంచి పేరు తెచ్చి 1933లో రామదాస్ సినిమాలో శ్రీరాముడు పాత్ర ధరించడానికి చలనచిత్ర రంగానికి ఆహ్వానం పని. ఆ సినిమా సరిగ్గా రాకపోవడం వల్ల కృష్ణరాయబారంలో కృష్ణ పాత్ర హెచ్ఎన్ రెడ్డి గారు ఆహ్వానం వచ్చిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమా అంటే కొంత విముఖత. 1936 సరస్వతి టాకీస్ వారి ఆహ్వానంతో ద్రౌపది వస్త్రాపహరణతో కృష్ణ పాత్ర ధరించిన సిఎస్ఆర్ 5,000 రూపాయలు ఆ రోజుల్లో సంపాదించడమే కాక పోటీగా తీసిన కృష్ణ పాత్ర బందా కనకలింగేశ్వరరావుతో పాటు ఎందరో హేమీలు నటించిన ద్రౌపది మాన సంరక్షణ చిత్రాన్ని రూపుమాయించి ఎనలేని కీర్తి సాధించారు. సిఎస్ఆర్ సినిమా కోటలో బాగా వేయటం అంటే చక్కని రూప సంపద, కనుముక్కు తీరు, ఒడ్డు పొడుగు, తీగలు సాగే కమ్మని సంగీతం, నిలువెల్లా నటనలు, గాంభీర్య నైపుణ్యం సిఎస్ఆర్ను మహానటుడిని చేసి ఆయన ఏ పాత్ర ధరించినా శబాస్ అనిపించుకొని అందరి చేత అవుననిపించుకున్న నటశేఖర్. సంగీత సాహిత్యాభినయ త్రివేణి, కాళ్ళకూరి వారి చింతామణిలో భవానీ శంకర్గా, శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారి సతీ సావిత్రుడు సత్యవంతుడుగా,
ధర్మవరం వారి సారంగధరుడిగా, ధర్మవరం గోపాలాచార్యుల వారి భక్త రామదాసుగా, పండిత కె బాలసరస్వతి గారి భక్త తుకారాంగా, వరదాడ వారి కన్యాశుల్కంలో గిరీశంగా, ఆ సినిమాలో రామప్ప పంతులుగా, తాండ్రవారి పతిత పావనలో పరదేశిగా, పారవారి బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజుగా, పానుగంటి వారి శ్రీరామ పట్టాభిషేకంలో రాముడు, పాండవోద్యోగంలో కృష్ణరాయబారంలో కృష్ణుడు, ఆయన నాటకాల్లో అసమానంగా నటించి అద్భుతంగా పాడి చక్కగా మాట్లాడి ఎంతో ఖ్యాతి నాటి ఆయన పొందినటువంటి ఈ బహుమతుల కప్పులని ఇక్కడ ప్రదర్శనగా ఉన్నాయి. అలాగే రాష్ట్రపతి వివి గిరి గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్న ఫోటో ఏ పాత్ర ధరించినా ఆడి పాడి మాట్లాడి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే ప్రతిభ ఆయన పొందని స్థానం నరసింహారావు గారు గొప్ప కితాబిచ్చి నాటకాలలో ఖ్యాతి నార్జించి సినిమాకు వచ్చిన కన్నతల్లి లాంటి నాటక రంగాన్ని మరచిపో అవకాశం వచ్చినప్పుడు సినిమా ప్రభావం నాటక రంగంలో పైకి దిగిన మహానటుడు సిఎస్ఆర్ గొప్ప మానవతావ. అందుకే ఆయన నాటకం వల్ల వచ్చిన ధనాన్ని ప్రజాహిత కార్యక్రమాలకు అందచేస్తూ ఉండేవారు. చింతామణి నాటకంలో ఆయన భవానీ శంకరుడుగా, బండా కనకలింగేశ్వర బిల్వమంగళుడిగా, స్థానం నరసింహారావు చింతామణిగా, గండికోట జోగినాథం సుబ్బిశెట్టిగా, వంగర వెంకట సుబ్బయ్య సువరవరపు గాని అత్తగా ఇలా ఎన్నో నాటకాలు రచించి ప్రజలను ఆనంద అంబుధిలో ముంచారు. భక్త రామదాసులో పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి కబీరుగా నటించగా, సిఎస్ఆర్ రామదాసుగా నటించి బళ్ళారి రాఘవ మెప్పుపై భక్త తుకారాం రాయ్ తెలుగునాట మహారాష్ట్ర భక్తుడికి ఒక గొప్ప స్థానం కల్పి పెదవాడలో తుకారాంగా అఖండ కీర్తినార్జించిన నటరాజులో ఐక్యమైన నాడు తుకారామును ఐక్యం చేశాడు సిఎస్ఆర్. బసవరావు సుబ్బారావు శివాజీగా, మద్దూరి బుచ్చన్న శాస్త్రి రోహిదాసుగా అందులో పాత్రలు ధరించారు. తుకారాం నాటకం వల్ల వచ్చిన ధనాన్ని సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ కెప్టెన్ లక్ష్మీ ద్వారా 10,000 రూపాయల విరాళం అందజేసిన జాతీయవాది సిఎస్ఆర్ డైలాగ్ చెప్పిన పద్యం పాడి సరైన భావాన్ని ప్రదర్శించి అది విలక్షణంగా అనితర సాధ్యమై ప్రేక్షకుల మెదడులోకి సరాసరి దూసుకుపోయేట్టు 36 సినిమాలో అడుగుపెట్టి తిరగవేస్తే వచ్చే 63లో చివరి దాకా ఎన్నో వైవిధ్యం గల పాత్రలు అంటే 27 సినిమాలు జీవించి ఆయా పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన మహానటుడు సిఎస్. శోభనాచల వారి భీష్మ చిత్రంలో ఆయన శ్రీకృష్ణ పాత్రలో ఒక పద్యం నభూతో నభవిష్యత్ అంట. అది ఆయన ప్రతిభకు మచ్చుకొనకు.
1939లో వెంకటేశ్వర మహాచంద్ర శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా నటించి అఖండ కీర్తినార్జించి ఆంధ్రుల ఆరాధ్య దైవం. ఆ రోజుల్లో సినిమా హాళ్లలో హుండీలు కూడా పెట్టారు. వాల్మీకి చిత్రంలో చక్కని పద్యం వినిపించాడు సిఎస్ఆర్. పురూరవుడుగా నటించిన జయప్రద తిరిగి రాజా విక్రమగా తర్వాత వచ్చింది. రాజా శాండు చూడామణి రాజరాజేశ్వరి వారి తల్లి ప్రేమ మొదటి సాంఘిక. శోభనాచల వారి భీష్మలో కృష్ణుడిగా ఎంత గొప్పగా పద్యం పాడి మెప్పించాడు సిఎస్ఆర్. మళ్ళీ తీసిన భీష్మలో శల్యుడుగా నటించి మంచి మాటలు చెప్పి కర్ణుడిని నొప్పించి మనల్ని మెప్పించి మాయాబజార్లో శకుడి మరుపామో మరవద్దు. చలచిత్ర రంగంలో ఏ పాత్రగా ఎవరు సరిపోతారా అని ఆలోచించిన ఆ పాత్రకు సిఎస్ఆర్ చక్కని రూపకల్పన చేసి న్యాయం చెయ్యగలది. గిరీశన్ టైపు సారథి వారు గృహప్రవేశంలో హలో మై డియర్ తులసమ్మక్క అంటూ వచ్చిన కృష్ణారావు, పెళ్ళిళ్ళ పేరయ్య మామిడాకుల సీతారామయ్య, విఠలాచారి వారి కన్యాదానం, శివశంకర లింగేశ్వర ప్రసాదుగా ఏవిఎం జీవితంలో, చక్రపాణిగా భరణి వారి చక్రపాణిలో, నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఛాందసుడిగా, రామప్ప పంతులుగా, వినోదావారి కన్యాశుల్కంలో, సాగరయ్యగా సారథి వారి రోజులు మారాయి, పిచ్చిరాజుగా మంత్రదండలు, దివాలా కోరు రామదాసుగా సారథివాడి అంతా మనవాళ్ళేరు, గుమ్మడితో పోటీగా సారథి వారి ఎత్తుకు పై ఎత్తులో, కిలాడిగా విజయవారి అప్పు చేసి పప్పు కూడులో. సిఎస్ఆర్ నటన అద్వితీయం, అనితర సాధ్యం అయిన జీవితంలో అవి మైలురా. కన్నాంబ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కంపెనీలో తల్లి సుమతి, పాదుక, సౌదామి, లక్ష్మి, సక్కుబాయి మొదలైన చిత్రాలలో సారథివారి మాయలోకం, గృహప్రవేశం, రోజులు మారాయి, అంతా మనవాళ్ళే, ఎత్తుకు పై ఎత్తులో, వినోదావారి ప్రేమ, చక్రపాణి మొదలైన వాటి, విజయవారి పాతాళ భైరి, మాయాబజార్, అప్పు చేసి ఒప్పుకోడు మొదలైన సినిమాల్లో సిఎస్ఆర్ ప్రతిభావంతంగా వినిశెట్టి రచించిన పల్లెపడుచులో సూరయ్యగా హుందాగా నటించి, భక్త కుచేరలో ఆయన కుచేరుడి నటనను మెచ్చుకొని మలయాళ కుచేర సిఎస్ఆర్తో తీసి అందులో నటన ఇంకా బాగా అవార్డు కూడా. తర్వాత అది కృష్ణ కుచేరుగా తిరుగు. అప్పటికి సిఎస్ఆర్ లేకపోవడం ఆయనకు మద్దాలి కృష్ణమూర్తితో డబ్బింగ్ చెప్పించారు. శివరావు పరమానందయ్య శిష్యుల్లో ఆయన పరమానందయ్య పాత్ర ఒక మహానటుడిగా వైశిష్ట్యానికి, సంభాషణ చాతుర్యానికి నిదర్శనం. మాయారంభ, వారి సుగ్రీవ, భక్త శ్రీయాళ అని నారద పాత్రకు, పాటలకు, పద్యాలకు ఎంతో కష్టం. గౌరీ మహాత్మ్యం, రాణి రత్నప్రభ మొదలైన సినిమాలు ఆయన నటనకు కొత్త మలుపు. ఆ రోజుల్లో నాటకాల్లో ప్రసిద్ధి పొందిన వారే సినిమా నటులుగా వచ్చి కొన్ని ప్రసిద్ధ నాటకాలు మార్పులు చేర్పులతో సినిమాలుగా తీయవ. ఆ కారణంగానే బళ్ళారి, రాఘవ, ఎడవల్లి, దోనేట, మాధవ పెద్ది, వేమూరి గగ్గయ్య, అద్దంకి, బంద, పులిపాటి, వెండి తెరని ఏలాస్. సిఎస్ఆర్కు ప్రసిద్ధి తెచ్చిన తుకారం 1937లో సినిమా తీసిన గొప్పగా రాణి. చింతామణిలో భవానీ శంకరుని పాత్ర పులిపాటకి పోయి న్యాయంగా, బందా బిల్వమంగళుడిగా, సిఎస్ఆర్ భవానీ శంకరుడిగా, ఏ బళ్ళారి రవితో కాంచనమాలు, పుష్పవన్లో భానుమతిగా నటించి చింతామణి తీసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండి ఉండదు.
తారంగధర సినిమాలో సిఎస్ఆర్ తారంగధరుడిగా పేరున్న అదే పాత్రకు అంత పేరు ఉన్న బందా కనకలింగేశ్వరరావు ఆ పాత్ర మరి సతీ సావిత్రిలో సిఎస్ఆర్కు పేరున్న అంత పేరు ఉన్న ఇడిముక్కల సుబ్బారావు ఆ పాత్ర వరించి తులాభారంలో ఈలపాట రఘురామయ్యకు అవకాశం వచ్చిందే కానీ అప్పటికే వయస్సు మేరటంతో సిఎస్ఆర్కు అవకాశం ఈ రకంగా సిఎస్ఆర్కు నాటకాలు ప్రసిద్ధి చెందిన పాత్ర సినిమాల్లో రాల అయినా కొత్త పాత్రలే ఆయన నిత్యం నూతనంగా చెయ్యడమే కాదు వైవిధ్యం గల నట సవ్యసాచిని చేసి సిఎస్ఆర్ దర్శకత్వంలో రావాల్సిన శివగంగ అగ్నిమంత్రం విజయ భాస్కర మధ్యలో లేకపోతే ఆయన అనుభవం దర్శకత్వంలో కూడా ప్రతిఫలించాయి. అయినా అందరు దర్శకులు ఆయన సలహా తీసుకునేవారు. సిఎస్ఆర్ నాగయ్యలు సినిమాలు తొలి తరం హీరో కథానాయిక నట జీవితంలో నిగ్గు తేలిన మహానటుడై నట సవ్యసాచి వైశిష్ట్యం వైవిధ్యం గల నటనతో ఆయన ప్రతిభా పాటవ కళారంగాన్ని పునీతం చేసి ఆయన నట జీవితం తరువాత నటులకు ఆదర్శమయ్యింది. సిఎస్ఆర్ గారి రెండవ కుమార్తె పద్మావతి సిఎస్ఆర్ గారి కొడుకు సిపి నటరాజ, కోడలు ప్రఫుల్ల. వీళ్ళు ఈ మధ్య ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మనం సిఎస్ఆర్ గారి మూడవ అల్లుడు ఫిలిం డైరెక్టర్ కె దుర్గా నాగేశ్వరరావు గారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ టివిఎస్ కృష్ణమాచారిగా సన్మానిస్తున్న దృశ్యమే. ఈ 6వ ఎపిసోడ్తో మహానటుడు సిఎస్ఆర్ చరిత్ర అయిపోయింది. మిగతాది మరొక మహా వ్యక్తితో రేపు మళ్ళీ మనం